ఈ చెరువు అనేది గ్రామానికి చాలా అవసరం. ఎందుకు అవసరం అనంటే చెరువు మీద ఆధారపడి 100 ఎకరాలు రైతులు సాగు చేసుకుంటున్నారు. ఆ 100 ఎకరాలు కూడా ఎకరం, అరెకరం రైతుల్లో ఉన్నదంతా. ఎవరికి కూడా ఒక 5 ఎకరాలు ఉన్న రైతే లేడసలు. డిపెండ్ అయి ఉన్నాయి 100 కుటుంబాలు. రెండోది ఇప్పుడు నవభారత్ నుంచి ఆ చుట్టుపక్కల ఉన్న ఊర్లన్నిటికీ పాలు పోసుకొని బతికే కుటుంబాలు దగ్గర దగ్గర ఒక 100 కుటుంబాలున్నాయి ఇక్కడ. ఆళ్ళ గేదెలకి నీళ్లు కావాలన్నా ఇదే చెరువు. గేదెలని క్లీన్ చేసుకోవాలన్నా పొద్దున్నుంచి ఈ చెరువు మీదనే ఆధారపడి బతుకుతున్నారు. ఇక్కడ నేను మిమ్మల్ని దయచేసి అర్థం చేసుకొని కోరేది ఒకటండి ముఖ్యంగా. ఏంటనంటే పేపర్స్ అనేవి ఏం చేశారు? ఎలా చేశారు? పేపర్స్‌ని ఏ విధంగా తనకు అనుకూలంగా మార్చుకున్నారనేది కాస్త పక్కన పెడితే, సపోజ్ ఈ చెరువు లేదనుకోండి, పరిస్థితి ఏంటనేది ఒక్కసారి ఇమాజిన్ చేసుకుంటే అది చాలా భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే ఊర్లో వాడు బతకడానికి ఏం లేదు. సో, దేర్ ఈజ్ నో సర్వైవల్ ఫర్ ద విలేజర్స్. పాలు బోరు లేదు, చెరువు కింద నీళ్ళు లేవు, రైతులు సాగు చేసుకోలేరు. అది చాలా అవసరం. రెండో విషయం మీకు దృష్టికి తేవాల్సింది ఏందంటే, ఒక వ్యక్తి ఒక ల్యాండ్ కొనడానికి వచ్చినప్పుడు, నేనైనా మీరైనా ఒక ల్యాండ్ కొనగలరు. ఆ ల్యాండ్‌లో ఏముందనేది చూసుకుంటారు కదా! సో, ఇప్పుడు ఈ చెరువుని కొనటానికి చంద్ర వెంకటేశ్వరరావు గారు వచ్చినప్పుడు ఇక్కడ ఆల్రెడీ లైవ్‌లో ఉంది చెరువు. వే బ్రహ్మాండమైన వాటర్, ఫుల్ ట్యాంక్ ఆఫ్ వాటర్ ఉంది. కింద రైతులున్నారు. సో, అలాంటప్పుడు దీన్ని కొనాలనుకోవడంలో ఉన్న ఇంటెన్షన్‌ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక విషయం కూడా మీకు చెప్తాను. ఈ ఊరితో కనెక్ట్ అయినోళ్ళు కేవలం గ్రామస్తులు లేరండి. చాలా మంది బయట వాళ్ళు కూడా ఈ ఊరితో కనెక్ట్ అయ్యి ఉన్నారు. ఇప్పుడు మన గుత్తా కృష్ణారావు గారు ఉన్నారు. ఈ పక్కన మార్వాడీస్ ఉన్నారు. కోనేరు చిన్ని గారున్నారు. అదేవిధంగా ఇంకో అశ్విన్ కుమార్ ఆయన ఇండస్ట్రీ ఉంది. ఎవ్వరికీ లేని ఇష్యూ ఇక్కడే ఎందుకొస్తా ఉంది? వాళ్ళకెవ్వరికి ఎలాంటి ఇబ్బంది లేదు. వాళ్ళెక్కడ ఎలాంటి ఇబ్బంది పడట్లేరు. వాళ్ళు చాలా బ్రహ్మాండంగా ఊరితో కలిసిపోయారు. ఊర్లో జరిగే ప్రతి కార్యక్రమానికి వాళ్ళు గెస్ట్‌లుగా వస్తున్నారు. గుడి కట్టాలన్నా హెల్ప్ చేస్తున్నారు. బడి కట్టినా హెల్ప్ చేస్తున్నారు. కానీ ఈయన ఈ రీజన్ ఈజ్ దట్ ఎందుకు ఈ ప్రాబ్లమ్ వచ్చింది అనంటే, ఇక్కడ ఏదైతే చెరువు విషయం వచ్చిందో, ఆయన ఏదైతే కొన్నానని చెప్తున్నారో, ఆ చెరువు అనేది గ్రామానికి లైఫ్ లైన్ అయిపోయింది. సో, లైఫ్ లైన్ అయినప్పుడు దాన్ని గ్రామస్తులు ఎలా వదులుకోగలుగుతారు? అది మీరు దయచేసి అర్థం చేసుకోవాలి. సో, దాన్ని ఏ విధంగా మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తారనేది మీరు చూడమని నేను కోరుతున్నాను. ఎందుకు అనంటే, ఇప్పుడు రికార్డెడ్‌గా ఇప్పుడు ఆయన యాక్చువల్‌గా అక్కడ అవతల పార్టీ యొక్క వెర్షన్ ఏంటనంటే, ఈ ల్యాండ్ ఎవరిదైతే ఉందో సీతారాం సేठ ఆయన దగ్గర నుంచి నేను మొత్తం ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాను. నేను కొనుక్కున్నాను. నా పేరు మీద పట్టా పాస్‌బుక్ వచ్చింది ఆయన వెర్షన్. బట్ అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ ఇంపార్టెంట్ ఇష్యూ ఏందనంటే, అసలు చెరువు అనేది లేకపోతే అసలు బతుకుదెరువు లేదు ఊరోళ్ళకి. వీళ్ళు బతకడానికి స్కోప్ లేదు. ఎందుకనంటే వాళ్ళు ఆధారపడినదే చెరువు మీద కాబట్టి. సో, చెరువు యొక్క ఎగ్జిస్టెన్స్ అనేది చాలా అవసరం. ఈ ఇష్యూ మీద మన జితేష్ ఉన్నారు కదా కలెక్టర్ గారు. ఆయన దగ్గరికి ఈ ఇష్యూ ఎళ్ళింది. ఎళ్ళినప్పుడు ఆయన వచ్చి విజిట్ చేసి, ఇక్కడున్న రైతులకి ఈయనున్నారు కదా! ఆయనున్నారు. ఈయన సమక్షంలో ఆయన చెప్పింది ఏందనంటే, "ఏవండీ చెరువు యాజ్ ఇట్ ఈజ్ చెరువులానే ఉంటుంది. చెరువుని ఎవరు ఆక్రమించడానికి వీల్లేదు. అలా అని ఊరోళ్ళు కూడా చెరువులో ఏం చేయడానికి వీల్లేదు." ఇది కూడా ఆయన క్లియర్‌గా మెన్షన్ చేశారండి. ఊరు వాళ్ళు కూడా చెరువులోకి ఎంటర్ కాలేరు. అట్లా ఆయన కూడా చెరువులోకి ఎంటర్ కాలేరు. చెరువు ఇట్ విల్ రిమైన్స్ యాజ్ ఇట్ ఈజ్. ఉన్నదున్నట్లు ఉంటుంది. అది ఊరిని బతికించడానికి సపోర్ట్ చేస్తది. అది ఆయన చెప్పిన స్టేట్మెంట్ అండి. ఇవాళ కూడా గ్రామస్తులందరూ కోరుకునేది ఏంటంటే, గ్రామం బతకాలంటే చెరువు కావాలి కాబట్టి, చెరువుని యాజ్ ఇట్ ఈజ్‌గా ఉంచండి. చెరువులోకి మేము ఇల్లు కట్టుకోము. వాళ్ళు గుడిసెలేసుకోరు. లేదా దీన్ని ప్లాట్లు చేసి పేదవాళ్ళకి పంచిపెట్టమని అడగట్లేము. లేదా ఇందిరమ్మ ఇల్లు దీంట్లో శాంక్షన్ చేయమని అడగట్లేరు. అది ఊరి యొక్క సర్వైవల్ ఇక్కడ లింకప్ అయింది కాబట్టి దీన్ని చాలా చాలా ఒక మీరొక బాధ్యతాయుతమైన దీంట్లో ఉన్నారు. ఎడ్యుకేటెడ్‌గా ఉన్నారు. నంబర్ ఆఫ్ ఇష్యూస్ మీరు ఫేస్ చేస్తా ఉంటారు కాబట్టి, దీన్ని ఏ విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని దయచేసి మీరు అర్థం చేసుకొని దాన్ని ఆ విధంగా ఎలివేట్ చేస్తారని నేను కోరుతున్నాను. ఇది చాలా చాలా అంటే ఇది ఒక సెన్సిటివ్ మ్యాటర్ నా దృష్టిలో. ఎలా సెన్సిటివ్ అనంటే డాక్యుమెంట్స్‌కి నాకున్నాయి కాబట్టి ఇది నాదే అని ఆయన ఆర్గ్యుమెంట్ చేస్తాడు. కానీ దీని యొక్క రిక్వైర్మెంట్ ఊరు మొత్తం బతకడానికి ఉంది కాబట్టి వాళ్ళ ప్రభుత్వం గాని, కేంద్ర ప్రభుత్వం గాని, రాష్ట్ర ప్రభుత్వం గాని ప్రజలను కొట్టేసి ప్రజల చెరువు తీసి ఇంకొకళ్ళకి ఇవ్వాలనే కాన్సెప్ట్ ఎవరికి ఉండదు కదా! ఇప్పుడు యాక్చువల్‌గా ఆయనకు గూడా మేము చాలా సార్లు ఎదురు రిప్రజెంట్ చేస్తున్నాం. ఊరు మొత్తం ఈ ల్యాండ్ మీద బతుకున్నోడు ఈ చెరువుని మీరు కొనుక్కోవడం ఏంటనండి, యూ టేక్ ఎ రైట్ డెసిషన్ అని కూడా మేము కూడా చాలా సార్లు చెప్పాం. మంచి నిర్ణయం తీసుకోండి. ఊరితో మింగిల్ అయిపోండి. ఊరితో కలిసిపోండి. ఊర్లో ప్రజలతోటి అందరితో పాటు మీరు కూడా ఒకళ్ళుగా మారండి అనంటే, సో, హి ఈస్ నాట్ అండర్‌స్టాండింగ్. సో, ఇక్కడ మేము కోరేది ఏందనంటే, ఇక్కడ పార్టీస్ ఎవరు? అటు చంద్ర వెంకటేశ్వరరావు గారు ఒక పార్టీ. ఊరు మొత్తం ఒక పార్టీ. సో, ఊర్లో ఏ ఒక్క ఎక్స్‌కి గాని, వైకి గాని, జెడ్‌కి గాని ఇక్కడ పర్సనల్ ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు నేనే ఉన్నాననుకోండి, నేను గ్రామస్తుల్లో ఒక గ్రామస్తుడిని. నాకు ఆ చెరువు కింద ఒక అరెకరం భూమి ఉంది. ఇక్కడ కూర్చున్న వీళ్ళందరికి అరెకరం, ఎకరం భూమే ఉంది. ఒక అరెకరం గురించి ఇంత తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ అరెకరం, ఎకరం ఉన్న వాళ్ళు 100 మంది ఉన్నారు. 100 కుటుంబాలున్నాయి. దే ఆర్ సర్వైవింగ్. అట్లానే పాలు పోసుకొని అమ్ముకునే వాళ్ళు 100 కుటుంబాలున్నాయి. వీళ్ళందరూ ఎలా బతకాలి? అసలు మీరైనా ఇక్కడికొచ్చి కూర్చున్నారు గదా! మీరొకసారి ఇమాజిన్ జేసుకోండి. సపోజ్ ఈ చెరువు లేకుండా జేసేసి దీన్ని ప్లాట్లు చేసో ఇంకోటి కింద ఎళ్ళిపోయింది అనుకోండి. అప్పుడు వాట్ ఈస్ ద సిట్యుయేషన్ ఆఫ్ ద విలేజ్?
మొత్తం ఏమైపోతే రోడ్డున పడాలి కదా. సో ఇప్పుడు మాలాంటి వాళ్ళ సంగతి పక్కన పెడితే పేద రైతులు, పేద కుటుంబాల వాళ్ళు ఏమైపోవాలి అసలు? వాళ్ళు ఎక్కడికి పోవాలి? వాళ్ళ జీవితం ఏంటి అసలు? ఈ ఊర్లో వాళ్ళ పేరు ఇప్పుడు ఏమండి, ఇది మా థర్డ్ జనరేషన్ నడుస్తుంది సార్ ఇక్కడ. మా నాన్న తర్వాత మేము, మా తర్వాత నెక్స్ట్ జనరేషన్ పిల్లలు కూడా వచ్చేసారు. 3 జనరేషన్స్ ఇక్కడ బతుకుతున్నప్పుడు, సో ఎర్రగుంట అనే ఊరు నుంచి వెళ్తున్న ప్రతి వాడికి చెరువు కళ్ళారా గడిచిన 100 ఏళ్ల నుంచి కనపడుతున్నప్పుడు ఇవాళ దీన్ని డిజపేర్ చేద్దామనంటే అది ఎలా సాధ్యపడుతుంది చెప్పండి? సో దీన్ని ప్రభుత్వం కూడా బాగా ఆలోచించాలి. బాధ్యతాయుతమైన అధికారులు ఆలోచించాలి. గడిచిన కలెక్టర్ గారు కూడా సేమ్ స్టేట్మెంట్ ఇచ్చేలారు ఇక్కడికి వచ్చి. జరిగి కూడా ఇంకా ఎక్కువ టైం కూడా 1 ఇయర్ కూడా కాలేదు ఆయన వచ్చి. 1 ఇయర్ అండ్ లాస్ట్ ఇయర్ ఇదే టైంలో ఆయన వచ్చి ఈ ఇష్యూ మీద క్లియర్గా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరేం టెన్షన్ పడకండి, చెరువు మీది కాదు, అట్లే ఆయనది కూడా కాదు, చెరువు గ్రామానికి ఇలానే ఉంటుంది, దాన్ని ఎవరు ఏం డిస్టర్బ్ చేయడానికి వీలు లేదు, చెయ్యలేరు కూడా, ఏమనైతే నాకు చెప్పండి అని వెళ్ళాడు ఆయన. అఫ్ కోర్స్ దే మే చేంజ్ కదా, వాళ్ళు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది ట్రాన్స్ఫర్స్లో. కాబట్టి ఇక్కడ నేను మీ దృష్టికి పెట్టేది ఏంటనంటే చెరువు యొక్క ఆవశ్యకత ఏంటి, ఈ ఊర్లోకి ఈ చెరువు ఉండటం, ఈ ఊరికి చెరువు ఒక బహుమతి అండి. నిజం చెప్పాలంటే చెరువు లేకపోతే ఊరు లేదు, ఊరు బతకాలంటే చెరువు కావాలి. ఆ దిశగా మీరు కూడా దయచేసి దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే విధంగా మీరు సహకరిస్తారని కోరుతూ, ఇది 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 చాలా చాలా నీడ్ అనమాట. ఈ ఊరికి ఇది చాలా నీడ్. ఇది లేకపోతే నో ట్యాంక్, నథింగ్, ఏం లేదు ఇక్కడ. ఇంకా సర్వే నెంబర్స్ ఇంకొకటి ఉన్నప్పుడు ఏమవుతుందంటే, సపోజ్ నేనే మీ ల్యాండ్ తీసుకోవాలనుకున్నాను అనుకోండి, నా ఫేవర్గా నేను ఎన్నో ట్రై చేసుకుంటాను, మీరు ఎన్నో ట్రై, ఇట్స్ ఆల్ డిఫరెంట్ టాపిక్. కానీ అసలు ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ డాక్యుమెంట్ పరంగా అంతా పర్ఫెక్ట్గానే ఉంది అనుకుందాం, అంతా పర్ఫెక్ట్గా ఆయనకి వచ్చింది అనుకోండి. సో వాట్ నెక్స్ట్ ఏంటి? చెరువును మొత్తం వెకేట్ చేసి ఆక్యుపై చేసుకోవడం పాసిబుల్ అవుతుందా? ఒకవేళ అలా జరిగితే ఇక్కడ బతికేదేరు ఎట్లా? వీళ్ళ పరిస్థితి ఏంటి? అంతే కదండి. ఇది ఉంది కదా, ఒక జెన్యూన్ రీజన్ అంటూ ఉంది కదా. మీరు వచ్చి ఇక్కడ కూర్చున్న 5 నిమిషాల్లో మీకు కూడా అర్థమైపోతా ఉంది పరిస్థితి అనేది. కాబట్టి దయచేసి దీని యొక్క సివియారిటీ, ఎంత సివియారిటీ ఉంది, ఎంత సీరియస్నెస్ ఉంది. గడిచిన 10 ఏళ్ల నుంచి కంటిన్యూగా రైతులు ట్రై చేస్తూ ఉన్నారు, పోరాటం చేస్తూ ఉన్నారు. సో సామరస్యంగా మాట్లాడుకునే స్టేజ్ నుంచి క్రిమినల్ కేసులు పెట్టేదాకా వెళ్ళిపోయింది. ఈవెన్ దో క్రిమినల్ కేసు అయినా, అరెస్టులైనా, ఎక్కడి దాకా వెళ్ళినా కూడా రైతులు నిలబడి ఉండి మళ్ళీ ఫేస్ చేయడానికి రెడీ అవుతున్నారు. కానీ ఎవరికి వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయి వదిలే మాకెందుకు లేని వదిలిపెట్టే స్టేజ్ లేరంటే, దాన్ని బట్టి కూడా మనం అండర్స్టాండ్ చేసుకోవాలి ఇది వాళ్ళకి ఎంత అవసరం ఉంది, బతుకు తెరువుకి ఎంత అవసరం ఉంది, దీని అత్యంత ఆవశ్యకత ఏంటనేది ప్రతి వాళ్ళు అండర్స్టాండ్ చేసుకోవాలి. మాలాంటి వాళ్ళం కూడా మేము అడ్వైజ్ చేసేది ఒక్కటే ఏంటనంటే, ఊరిని దృష్టిలో పెట్టుకొని, ఊరి యొక్క అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని, ఊరు బాగుని దృష్టిలో పెట్టుకొని అయినా సరే అవతల వ్యక్తి కూడా ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి నేను కూడా కోరుతున్నాను. అది చాలా చాలా అవసరమైంది. లేకపోతే ఇది ఇలానే కంటిన్యూ అవుతా ఉంటే ఇది ఏమవుతుంది? అంతా ఇదో యాక్చువల్‌గా చెప్పాలంటే ఎర్రగుంట ఊర్లో గత 10 ఏళ్ల క్రితం ఎర్రగుంట ఊరు నుంచి ఒక చిన్న కేసు కూడా లేదు పోలీస్ స్టేషన్‌లో ఎప్పుడు కూడా. ఒక చిన్న కంప్లెయింట్ లేదు. చాలా కూల్‌గా, కామ్‌గా, ప్రశాంతంగా బతికే రైతు కుటుంబాలున్న ఊరిది. అలాంటిది ఇప్పుడు ఏమైపోయిందనంటే కేసులు, పోలీస్ స్టేషన్‌లు. ఆ! సో మొత్తం అంతా చేంజ్ అయిపోయింది అంతా కూడా. ఎందుకు అనంటే ఒకటే ఒక్క సింగిల్ పాయింట్ రీజన్ ఈస్ చెరువు. తప్పితే వేరే రీజన్ లేదు, వేరే ఇష్యూ లేదు, నథింగ్ ఈస్ దేర్. కాబట్టి దీన్ని ప్రాపర్‌గా ఈ ఇష్యూని మీరు దయచేసి ఎలివేట్ చేసి, అవసరమైన విధంగా దాన్ని అధికారుల దృష్టిలో తీసుకెళ్ళి, దీని మీద ఊరికి న్యాయం చేస్తే మిమ్మల్ని కూడా లైఫ్‌లో ఎప్పుడు మర్చిపోలేరు ఊరు వాళ్ళు. అంత ఇంపార్టెన్స్ ఉన్న సమస్య ఇది. కాబట్టి దీని మీద సరిగా నిర్ణయం తీసుకోవాలని కోరుతూ మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి.